సరే, ఇప్పుడు ఏది ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైంది ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు ఏది మనకి ప్రాముఖ్యమైంది? ఇప్పుడు తొందరగా ముగించేసాక భోజనాల కార్యక్రమం ప్రాముఖ్యమైందా, లేకపోతే ఇంకా మరి దేవుని సన్నిధిలో మనం వాక్యం వినడం ప్రాముఖ్యమైందా? ఏది చెప్తారు మీరు? ప్రాముఖ్యం కదా. మరి టైం అయిపోయేటప్పుడు చూసుకుంటారా? టైం అయిపోతుంది, లేదంటే 10 అయిపోతుంది అని అలా చూసుకుంటారా? రెండంట్లో ఏదో చెప్పాలా? లేదంటే టైం అయిపోతే మేము టైం చూసుకుంటామంటే అప్పుడు మరి తొందరగానే చేస్తాం. అది ఇది ఉండేలాగా ఉండకూడదు. చక్కగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు రెండు మాట్లాడు. మరి ప్రసన్న వాళ్ళ నాన్నగారు నేను సిటీ బస్సులో పనిచేసేవాళ్ళం అనమాట. అప్పట్లో సిటీ బస్సుల్లో పనిచేసేవాళ్ళు. ఆయన బీకామ్ చదివాడు అనుకుంటా. ఇంగ్లీష్ కానీ లెక్కలు కానీ చాలా షార్ప్ అతను. లెక్కల్లో మరీ షార్ప్ అనమాట. అంతంతా కాదు, ఎటువంటిదైనా సరే సెకండ్స్లో చెప్పేసేవాడు. అంత ఇంటెలిజెంట్ ఆయన. స్పీడ్ కూడా చాలా స్పీడ్. బస్సుల్లో ఉండేటప్పుడు చూసేవాడు నేను. కానీ మరి మంచి వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా. కానీ తర్వాత మరి జ్యోతి గారు కూడా మరి వారు కూడా చాలా ఆత్మీయంగా ఉండేవారు. మా అమ్మగారు వారు చాలా మంచి రిలేషన్లో ఉండేవారు. మంచి సహవాసం అన్నమాట మా అమ్మగారితో కలిసి. ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు, నాకు ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు. అదే కాకుండా మరి ప్రసన్న గారు చెప్పినప్పుడు సాక్ష్యంలో చాలా మంచి మాట చెప్పారనమాట. నేను మమ్మల్ని మరి సముద్రం గారు, లక్ష్మణ్ బాబాయ్ గారు వారు మమ్మల్ని మరి ఆదరించి మమ్మల్ని చేరదీయడమే కాకుండా మేము నిలదొక్కునేదాకా మాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి. ఈ సందర్భంగా చిన్న మాట ఒకటి నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మనకి సహాయానికి రాకపోవచ్చు. రాకపోయినంత మాత్రాన వాళ్ళని నిందించే పని లేదు మనకి. ఎందుకంటే వాళ్ళ అవసరతలు వాళ్ళకు ఉండొచ్చు. ఏదేమైనా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నేను సంగతి చెప్పాలి, సమయం మించిపోతుంది కాబట్టి సరే వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం మనం. ఎవరన్నా వచ్చి మరి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుని ఎవరైనా వస్తారా? వాక్య ధ్యానానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రభువా మరి మా వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడండి. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసి వెళ్తే రండి. ఎవరు వస్తున్నారు? రండి, వస్తున్నారా? ప్రార్థన చేసి మరి మీ అంగన్వాడీ టీచర్లు సహవాసం మరి ఆ విధంగా ఆ పాలి భాగస్తులుగా కూడా ఉండాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, ప్రార్థించాలి, రావాలి. వస్తే ఉంచుకుందాం. రామ్మా. వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేస్తే మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అక్కడ మైక్ సౌండ్ వచ్చేస్తుంది. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా